అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు. 2 సంవత్సరాలకు పింఛన్లు పెంచబోతా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే మన ఢిల్లీలోనే ఉన్నాడు. తెలంగాణ 33 జిల్లాల కోసం ఇది వీడియో. ఆంధ్రప్రదేశ్లో అంటే కొన్నిసార్లు తక్కెట్లు పెట్టి కొలుచుకోవాలా. రాజధాని లేదు, ఏమీ లేదు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అరేటాకులను దోసుకున్నట్టు దోసుకొని ఇసుక దందా, ఈ దందా, ఆ దందా, మొత్తానికి లిక్కర్ స్కాము ఎన్నో చేసి ఆంధ్రప్రదేశ్ను సంకనాకిచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చేయూత పింఛన్లు పెంచాలి, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారి పింఛన్లు పెంచాలి, దివ్యాంగుల పింఛన్లు పెంచాలి అని 4,000 కాడికి వెళ్ళి మొదలుపెట్టుకొని 4, 6, 10,000, 15,000 వికలాంగులకు సదరం సర్టిఫికెట్లో 85% పైగా అంగవైకల్యం వచ్చిన వాళ్ళకు 15,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తా ఉంటే ఈడ యనమల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా 2016 వెళ్ళి 2,000 మాత్రమే, 16 ఎవడో దొబ్బిపోతా ఉన్నాడు. 4,000 మాత్రమే, 4,016 ఎవడో మింగిపోతా ఉన్నాడు. దాని గురించి ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. మన ఛానల్లో కూడా వీడియో కూడా చేసినాం. కానీ పట్టించుకునే మానవుడు మాత్రం ఉండడు. ఇలా తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మందకృష్ణ మాదిక్ గారు చలో హైదరాబాద్ చేయూత పింఛన్లు పెంచాలని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈయన మందకృష్ణ మాదిక్ గారు 4 రకాల పింఛన్లు పెంచాలని ఆయన సపోర్ట్ చేస్తే ఆయన ఎక్కిరించినట్టుగా ఈయన మాటలు మాట్లాడుతూ ఉంటాడు సీఎం పదవిలో ఉండి. సరే ప్రజలారా, ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్య ముచ్చట ఏంటి అంటే పింఛన్లు పెంచబోతా ఉన్నారట తెలంగాణలో కూడా. ఎందుకంటే ఆడ మా గురువే పెంచిండు, నేను పెంచద్దా మరి అని ఈయన గిట్లేమని అనిపించిందేమో, పెంచుతామని ప్రకటన చేశారు. అది నిజమెంత అబద్ధమెంత దాని గురించి తెలుసుకుందాం. అందులో అర్హతలు, ఏపీఎల్, బీపీఎల్, అలాగే బియ్యం కార్డు ఇలాంటి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఎంత ఉండాలి, ఎంత పెంచబోతా ఉన్నారు, ఎవరికి పెంచబోతా ఉన్నారు, ఇటువంటి లపుటు ముచ్చట్లు మంచి ముచ్చట్లు అన్నీ కలుపుకొని చూద్దాము. వీడియోని మాత్రం ఇట్లా నోరు తెలుసుకొని చివరి వరకు మీరు చూడాలి. చూసినట్టు కామెంటు, లైక్, సబ్స్క్రైబు ఈ రకంగా చేసుకోవాలి. ఎందుకంటే నాకు గుండె మంచి లేకుండా నేను మీ గురించి మాట్లాడుతూ ఉన్నా. మరి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా వాళ్ళ వైపు మలుపుకుంటా ఉన్నది. ఇగో అర్హతలు ప్రత్యేకంగా మీకోసం వచ్చినటువంటి 4,000, 6,000, 4,000, 6,000 ఓహో చేయూత పింఛన్ పథకం తెలంగాణ 2025. గతంలో ఈ యొక్క పింఛని ఆసరా పింఛన్ అని పేరు ఉండే. ఈ యొక్క పింఛన్ చేయూత పింఛన్, ఆసరా పింఛన్, చేయూత పింఛన్ ఏదోటిగా పేరు మారిపోయింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త పార్టీ వికలాంగుల కోసం 4,000 నుంచి 6,000 దుంకింది. ఇక మళ్ళీ చూసుకుంటే ఒంటరి మహిళలకు, బీడీలు చేసుకుంటూ 2,000 నుంచి 4,000 పెంచుతామని నిర్ణయించే ఈ పథకం యొక్క అన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త మొత్తాన్ని పింఛన్ అమలు చేయడానికి, చివరి నోటిఫికేషన్ విడుదల చేయడానికి వేచి ఉన్నారు. ప్రభుత్వం నేరుగా ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తుంది. మీరు తెలంగాణ పబ్లిక్ అంతా వేచి చూస్తూ ఉంటే చూడాలి. ఇక్కడ చిన్న ముచ్చట చెప్తా. ఈకేవైసీ పూర్తి చేసిన వారికి నేరుగా వారి ఖాతాల్లో జమ. ఈ మధ్యలో ఈకేవైసీ అని చాలా వినబడతా ఉంది. మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డులో ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇష్యూ చేసిందంటే మీకు జిల్లా ప్రాబ్లం కానీ, అడ్రస్ ప్రాబ్లం కానీ, అలాగే మీ ఇంటి పేరు కానీ, అందులో ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే హౌస్ నెంబర్ కానీ ఇలాంటి మిస్టేక్లు ఉంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో చాలా కఠినతరంగా మారబోతూ ఉన్నాయి రోజులు. పింఛన్లే కాదు, బ్యాంకు బ్యాలెన్స్ కాదు కదా, రూపాయి కూడా బయటకు తీసుకోలేదు. ఇంత ఘోరాతి ఘోరంగా షరతులతో విధించింది. కాబట్టి మీరు ఈ ముఖ్యమైన 2 పనులు, రేషన్ కార్డు ఈకేవైసీ, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని మిమ్మల్ని మన్నవించుకుంటా ఉన్నా. దీని గురించి గొప్పగా మాట్లాడుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ఉద్యమానికి మనమందరము చిట్కెలు వేయాలి. ఎందుకంటే రాష్ట్రం తెలంగాణ పథకం పేరు చేయూత పింఛన్, ఆసరా పింఛన్ ప్రారంభించినది సీఎం యనమల రేవంత్ రెడ్డి.
లబ్ధారులు బీపీఎల్ కార్డు హోల్డర్లు. ఇక పింఛని మొత్తం మునుపటి పింఛన్ అయితే 2016 ఉండే, ఇప్పుడు మనకు అదృష్టమశాత్తు టకీమని 4016 అయితే ఒడిగాడు మింగుడే కానీ 4016 సారీ. ఇక ఇంకో రెండో పింఛన్ ఇది 4000 నుంచి టకీమని 6000కు, ఈడో 2000 పెంచే పెరిగింది కదా. ఈ 4016 6016 16 స్వాహ రావనుకో. ప్రయోజనాలు ఆర్థిక సహాయం పొందండి. ఎవరెవరు పొందాలి, ఎవరెవరి కోసం ఇది ఇచ్చిరంటే వితంతువులు, సింగిల్ కే, మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, సీనియర్ సిటిజన్ ఇక్కడ దాకా, నేత కార్మికులు, వికలాంగులు మరియు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్న వ్యక్తులు. తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారంటే దీంట్లోకి ఒక 4-5 రకాల వ్యక్తులు వస్తారు. వాళ్ళను చూద్దాం మనం ఎవరిత్తురని. ఇగో వీరికి పింఛన్ వస్తుంది. ఇక వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ఇచ్చిర్రు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రజాపాలన కేంద్రంలో ఫారంను సమర్పించండి. ప్రజాపాలన కేంద్రం ఎక్కడ ఉన్నది? తెలంగాణలో 33 జిల్లాలలో. రాత్రి కళ్ళకి ఇట్లా వచ్చిందా ఏంది చూద్దాం మరి ఒకసారి. టీఎస్ పింఛన్ పథకానికి అర్హత ప్రమాణాలు. ఈ పథకానికి వితంతు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, రాళ్ళు కొట్టేటోళ్ళు, డయాలసిస్ రోగులు, హెచ్ఐవి రోగులు మొదలైన వారు కండరాల వ్యాధితో బాధపడుతున్న వారి కిందికి వీళ్ళు రావడం జరుగుద్ది. కండరాల వ్యాధితో బాధపడుతున్న వారి కిందికి. తెలంగాణ పౌరులందరూ ఈ పథకానికి అర్హులు. పింఛన్ మొత్తాన్ని పొందడానికి దరఖాస్తుదారుడికి బియ్యం కార్డు అలాగే రేషన్ కార్డు ఉండాలన్నట, ఖచ్చితంగా ఉండాలి. దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. తాత ముత్తాతల కాలం నుంచి ముత్తాతల కాలం దాకా తెలంగాణలో ఉన్నవాడైతే పింఛన్ అనేది తీసుకుంటాడు. పెంచుడేమో కానీ పెంచిన పాపానికి ఇవన్నీ చూసుకోవాలి మనం. ఇక ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా స్థిరంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే కవర్ చేస్తుంది. కవర్ చేసుడు చల్లకుండా. ఇగో మనకు కావాల్సినటువంటి పింఛన్కి డాక్యుమెంట్స్. పింఛన్ కోసం ఇన్ని డాక్యుమెంట్లు అవసరం అంటే అవసరమే. ఒట్టి రేషన్ కార్డు అప్లై చేసుకొనికే ఇన్కమ్ సర్టిఫికేటు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రము, ఇంకా అదని ఇదని నువ్వు ఏ కులపోడివి, ఎట్లా, నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని గోళ్ళు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని బాంగ్లాలు ఉన్నాయి, నువ్వు అర్హునివా కాదా అని 1,00,000 క్వశ్చన్లు వేసి ఆర్టీ పేపర్ చేతిలో పెట్టినట్టు ఈ గవర్నమెంట్ పింఛని పెంచాలంటే ఈ రకంగా చేస్తుంది. మరి డాక్యుమెంటేషన్ బియ్యం కార్డు ఇక్కడ విచిత్రంగా ఉంటుంది చూడండి. బియ్యం కార్డు ఇదొకటి, బీపీఎల్ కార్డు ఇది వేరే, రేషన్ కార్డు అంటే ఏంది మరి? బియ్యం కార్డు, రేషన్ కార్డు. తెలంగాణలో సంబంధించినటువంటి మనకు రేషన్ కార్డు అన్న బియ్యం కార్డే, బియ్యం కార్డు అన్న రేషన్ కార్డే. మరి బియ్యం కార్డు ఏంది, రేషన్ కార్డు ఏంది చెప్పాలా? సార్ చెప్పాలి. రేషన్ కార్డు ఉండాలి, అది కూడా వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఈ ఆధార్ కార్డు నేను చెప్పిన కదా ఇప్పుడు, ఆధార్ కార్డు ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకుని ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం యొక్క నివాస రుజువు. నేను పలాను ఊళ్ళే, పలాను మండలంలో, పలాను జిల్లాలో ఉంటున్నా, నేను ఇంటి పన్ను కడతా ఉన్నా, నేను పలానా నివాసి వాదిని అని ఇంటి పన్నుకు సంబంధించినటువంటి మనం ఒక కాపీ అనేది కింద జతపరచుకోవాలి. చికిత్స వివరాలు మరియు బిల్లులు అంటే ఎవరైతే మనకు డయాలసిస్, మలేరియా, హెచ్ఐవి బాధితులు ఉంటారో హాస్పిటల్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కింద జతపరచాలి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా చికిత్స వివరాల రుజువులు, బిల్లులు అని. మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, బ్యాంకు ఖాతా మరియు పాస్బుక్ ఫోటో కాపీ ఇన్ని ఇచ్చిరు. కానీ ఈడ దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్లో గింత శాతం వరకు ఉంటే గింత పింఛని, గింత శాతం వరకు ఉంటే గింత పింఛని, గింత శాతం వరకు ఉంటే గింత పింఛని అని మాత్రం ఎస్సోంటి ముచ్చట పొందుపరచలే. ఎందుకంటే ఇది ఇట్నే ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ అంటేనే ఏంటంటారు కలయిక లేని పాలన, అంటే వీళ్ళ కలయిక ఉండదు, ఏమీ ఉండదు. తెలంగాణ పింఛన్ పథకం యొక్క లక్షణాలు. చేయుత నెలవారీ పింఛన్ల పథకం తెలంగాణలోని పేద ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తుంది. తమ క్లిష్టమైన వైద్య పరిస్థితులు, ఆసుపత్రి ఖర్చులు భరించలేని వారు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు, రోగులకు ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపశమనం.
కొబ్బరికాయలు కొట్టుండ్రి, మంగళారతులు ఇయ్యుండ్రి, పూలు తల్లుండ్రి, రథాలు గుంజుండ్రి, కటౌట్ కట్టుండ్రి, పాలాభిషేకాలు చేయండ్రి. సార్ రేవంత్ రెడ్డికి, ఆర్థిక శాఖ మంత్రికి, వీళ్ళందరికీ. ఎందుకంటే మనకు గింత మంచి చేసినప్పుడు వీళ్ళకు మనం ఎటువంటి పూజలు చేయాలి గట్ల అన్నట్టు. అందుకనే నాకు ఎందుకో మస్తు కోపం వస్తూ ఉంది, కానీ ఈరోజు గొంతు సరిగా మాట్లాడడానికి రావట్లేదు. ఎందుకంటే మొత్తానికి మహారాష్ట్రలో ఎన్నికలు మనకంటే వెనుక సీరి అయినాయి. ఓకే, హర్యానాలో మనకంటే వెనుక సీరి అయినాయి. హర్యానాలో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు అన్నదమ్ములాగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మనకంటే తర్వాత ఎన్నికలు అయినాయి. మహారాష్ట్రలో పెంచిండ్రు, వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న సంగతులన్నీ పెంచిండ్రు. అంటే వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి పెంచిండ్రు. ఇటు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ను అమలు చేస్తూ సూపర్ హిట్ ప్రోగ్రాం కూడా పెట్టిండ్రు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలకు మీకు బువ్వ తింటా ఉన్నారా, గడ్డి మెత్తా ఉన్నారా, అంతకంటే దరిద్రంగా ఇంకా మనం చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ ఒక్కొల కన్నా రోషము పౌరుషము లేదు. వీళ్ళకి మనం ఓట్లు ఎందుకు వేయాలి? తెలంగాణ ప్రజలకు రావాలి బుద్ధి, జ్ఞానము, ఇంగిత జ్ఞానం అనేది. రైతులను పట్టించుకోరు, ప్రజలను పట్టించుకోరు, విద్యార్థులను పట్టించుకోరు, గ్రూప్ 1 ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకలు పట్టించుకోరు. గ్రూప్ 2 రిజల్ట్లో మళ్ళా 13,000 పైచిలకు దాదాపు 14,000 మందిని గ్రూప్ 2 రిజల్ట్ రాకముందే అనర్హులుగా ప్రకటించారు. దేని గురించి పట్టించుకొని ఈ ప్రభుత్వము ఎందుకున్నది? నేను అంటా ఉన్నా ఈ వీడియోను బేసిక్ చేసుకొని, కాంగ్రెస్ నా జీవితంలో నాకున్నటువంటి ఈ 30 ఏళ్ళ నుంచి ఇంకా ఎన్ని రోజులు బతుకుతామో కానీ ఎప్పుడు కూడా మీరు అధికారం చూడరు. రైతు ఏడ్చిన రాజ్యం ఏలాగో బాధపడతలేదు తెలంగాణలో. ఇప్పటికీ ఈరోజు మన పేపర్ వార్తలు కూడా మీరు చూసారు. ఇప్పటికి కూడా ఒక్కొక్క జిల్లాల్లో మొత్తానికి మండలాల వ్యాధిగా ఇప్పటికీ యూరియా దొరకని రైతులు కొట్టుకుంటా ఉన్నారు. సిగ్గు శరం ఉండదు ఓలకు. ఇక 4,000 పింఛని అందిస్తామని చెప్పుకోవడం బోగస్ మాటలు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 40 లక్షల లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛను అందిస్తూ ఉంది. 40 లక్షల మందికి, ఒక్కోళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 40 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది. వీళ్ళ అమ్మాయి సంపాదించిన సొమ్ము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ, గడ్డిపోస గాంధీ, ఈ గాంధీలు అందరు కలిసి వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి 40 లక్షల మంది తెలంగాణ ప్రజలు కాపాడుతూ ఉన్నారు, నెలకు పోషిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే చేయూత, ఆసరా, పింఛన్ ప్రయోజనాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు 4,000 రూపాయలు మరియు 6,000 రూపాయలతో పింఛన్ పథకాన్ని విడుదల చేసిందట. కొత్త చెప్పులు తీసుకొని సారుకు తొడిగేయండి కాళ్ళకు. ఎందుకంటే ఆల్రెడీ 4,000, 6,000 రూపాయలు విడుదల చేసింది. ఏంది అది? గింత అద్మానమా? అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తులందరికీ ఈ యొక్క మొత్తం ప్రతి నెల వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నది. ఈ పింఛన్ పథకం కింద వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత, స్వయం సంపాదన సాధించలేని వికలాంగులు ప్రభుత్వం కవరేజ్ కల్పిస్తోంది. గత ప్రభుత్వం ఆసరా పింఛన్ కింద 2016 ఉండే, ఇప్పుడు ఆ మొత్తాన్ని 4,000కు చేసాం. మళ్ళీ 6,000కు పెంచినాం. స్వయం పని చేసుకున్నటువంటి వాళ్ళు వికలాంగులు అని తెలుసు. వాళ్ళకన్నా పెంచరు. 2,68,000 రూపాయలు అక్షరాల ఒక ఎమ్మెల్యే జీతం. 119 మంది నియోజకవర్గాలు, అలాగే మనకు ఉన్నటువంటి 19-18 ఎంపీ స్థానాలు నెలకు 2 లక్షల పైచీలకు వీళ్ళు జీతాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. ఓటేసినా మనకు కూడా అర్థం కాదు. మనం ఎందుకు ఓటేసాము? పొద్దుకిచ్చిన 90 కోట్రో తాగి పొద్దుగాల సొలుక్కుంటూ పోయి ఏడుంది గుర్తు కథం ఒత్తులు వస్తే ఆ నిసల అత్తిమ అయిపోయా. వారం రోజులకు నిస దిగిన అక్కడ పాలన చూసి అరే ఇది చేయలే, అరే అది చేయలే, అరే ఇట్లనా రైతులు మోతం తీసిరు. నువ్వు ఏ నిసల ఓటేసినావు? పైసలు ఇచ్చిండ్రు 2,000 జేబులో పెట్టుకుంటే పోతిమి పైసలు. ఇవాళ కోటర్ వస్తుంది, బియ్యం వస్తుంది, మంచి నూనె వస్తుంది. ఒక వారం దాకా నీకు 2,000 తోటి ఏమన్నా ఇంట్లో చేసుకుంటావు. తర్వాత 2,000 ఇచ్చినోడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గుంజుతా ఉంటే అరే గింత దోపకమేంద్రా, గంత దోపకమేంద్రా, ఇదేంది అదేంది అయిపోయానా?
2000 దొబ్బినప్పు లేదు, కొట్ర సీసా గుంజినప్పు లేదు, మెడలు నేను పలాని పార్టీ కార్యకర్తలు వేసుకొని దుంకినప్పు లేదు. ఈ కరెంట్ కూడా కింద మీద చేస్తూ ఉంది. వీడియోని ముగించేద్దాం. నాకు కూడా ఆరోగ్యం బాగలేదు, కానీ ఈ అప్డేట్ చూసిన తర్వాత ఖచ్చితంగా వీడియో చేయాలి అని అనిపించింది. చేస్తూ ఉన్నా అన్నట్టు. ఇక్కడ లాస్ట్ వీళ్ళు ఎందుకు ఇస్తూ ఉన్నారు, అసలు గిన్నెగానం పింఛన్లు ఎందుకు ఇస్తూ ఉన్నారంటే, చేయుత పింఛన్ అంటే ఏమిటి? ఈ పథకం సీనియర్ సిటిజన్, వితంతువులు, మహిళలు, ఒంటరి మహిళలు, కార్మికులు, వికలాంగులు మరియు వైద్య పరిస్థితిలో ఉన్న బాధపడుతున్న వ్యక్తులతో అన్ని సహాయాలు నిరుపేదలకు పింఛన్ అందిస్తోంది. తెలంగాణ పింఛన్ పథకం కింద ఎంత మంజూరు చేయబడింది? తెలంగాణ పథకం కింద ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 4000 రూపాయలు మరియు 6000 రూపాయలు అందిస్తుంది. మంచి పని చేస్తూ ఉన్నారు. ఈ పథకం యొక్క లాస్ట్ ముచ్చట ఇది. లబ్ధిదారులు ఎవరు? బీపీఎల్ కార్డుదారులు పింఛని పొందవచ్చు. లాస్ట్కు లాస్ట్కు మనము మంత్రాలు చదివి ఇది చదివి లాస్ట్కు అందరము దేవునికి ఓం నమ శివాయ అని అంటాం చూడు, ఆ రకంగా ఓం నమ శివాయ. హరినామం చదివినప్పుడు గోవింద 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 అంటాం చూడు. ఇప్పుడు మన పరిస్థితి ఏ రకంగా ఉందంటే, తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర నిధులు, నియామకాలు, విద్యార్థులు, ప్రజల జీవితాలు, పింఛన్లు, రైతులు, పిల్లల బతుకులు, భవిష్యత్తులు, గోవింద గోవింద గోవింద. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.